అయితే ఓడలా ఎంత వాడన్నదమ్మా అంటే బిడ్డ కోట్లు సంపాదించిన కోడల్ని బిడ్డగా అంటారా ఎన్ని లక్షల కట్టం పోసిన అల్లుడు పడుతున్నారు ఎన్ని లక్షల కట్టం పోసిన అల్లుడు కొడుకుగా ఓడు కోట్లు సంపాదించిన కోడల్ని బిడ్డగా చూసిరని గుండెలకు విలువని దేవుడు రాజముందు దేశం ఉన్నదయ్యా ఒక్కగానొక్క కొడుకును నాకు ఇచ్చిన వారి అయ్యా గర్భాల ఉద్యోగులు ఒక బిడ్డ లేక బాయేనారాయణ ఒక బిడ్డ లేక బాయేనారాయణ నాకొక బిడ్డ ఉన్నాము శంకరా నాకొక బిడ్డలు కానీ ఈ పండుగ నాడు పాపం నాడు చెంపలకు పట్టు పెట్టుకొని నట్టు కుక్క పెట్టుకొని చేతుల మంగళాన్ని పట్టుకొని నా బిడ్డ గౌరమ్మ నంపురేమో అయ్యా ఆడి బిడ్డ లేని సాగు ఆడి బిడ్డ లేని సాగు తమ్మలు కొడుకు ఉన్నాడు ఆడి తెలియని సాగురాదు తమ్మల్లు లేని పెళ్ళారంటారమ్మా నేను లచ్చున్నాడు నాకు తలలో తీస్తే కొడుకు నాకున్నాడు కానీ నేను లచ్చున్నాడు మీరు తెలిసి అమ్మ నాకు బిడ్డ లేకపోయింది అందుకే అంటారమ్మా మూగోని గుణం ఓటు గుణము ఆడి ఆడుకుంటే జారుకుంటే అంటారు తల్లి గారి తండ్రి గారి వాడిని చూస్తే మూగోడు ఎత్తలు కొసాకి దాటది ఆడి బిడ్డ మొక్కల కొంగు పెట్టుకొని అగు అమ్మారి అభివృద్ధి ఆడకట్టు మొలక్కలందరికీ పైకరేమో మరి వల్ల ఈ రోజున ఈ పుణ్యగల్ల గ్రామం లోపల అగో జాపవారిల్లల్లా మా రాజు వీరయ్యా కర్మం తక్కువ కాలం వేసింది గనక మా రాజు వీరయ్యకు కనుకున్న ఒక కొడుకున్నాడు కాబట్టి కనుకున్న ఒక వీటున్నది కాబట్టి అగో కనుకున్న కొడుకు మా తండ్రి బాణమని చెప్పి 10 మాగలు కోసి 10 మంది కన్న దానం చేసి కర్మకాండ చేసిండు అగో కనుకున్న బిడ్డ గా బిడ్డ దేవతమ్మా కన్న తండ్రి వీరన్న మానించిన సంగతి కన్న బిడ్డలు నిలువందనే వీరన్న కది వేసి గారైంది అయ్యా 16 బిడ్డలు వేసి బాబు నాకు రగ్గు వేసి అయ్యా ఒక అయ్య చేతులు ఎత్తి ఒక బతుకుతారు ఊపిరి
నా వీటిని ఉన్నది నాలుగు రమేస్తున్నాడారి ఒక్క మాట చెప్పబోతే నువ్వు ఉన్నారా బాబు బాబు నా ఇంటికి వచ్చి ఓ బిడ్డ రేవదమ్మా నా అల్లుడారం వేసు అల్లుడారం మారి నా బిడ్డారం మారు చెప్పి బాబు నన్ను దోరు కట్టి అల్లుడు వచ్చిండారి ప్రభటవురారం పడుకురారి నా బిడ్డ బిడ్డ నా మనోరాలు రక్షిత నా మనోడు సాయిసురుడది నా పడుకురెత్తుకున్నావు ఓ బాబు వీరమ్మ బాబు నీ భారం నా వీటున్నది నాన్న నాకు మాట చెప్పాలి వీరన్న ప్రాణం ఇల్ల ఇల్ల కొట్టుకొని తన జీవితం అల్లాడును కనుకున్న కొడుకులు వేసుకొని ఓ కొడుక కొడుకని వెళ్ళిపోతున్న కొడుక నా కొడుక వెంకటేశు నా కొడల శ్రావ్య కొడుక నేను పోతా ఉన్నా ఒక బిడ్డలు కానీ నాటి భార్య చూడమ్మా అగ్ని సాక్షులతో ఆడి భార్య సరమ్మ ఓ భార్య సరమ్మ అగ్ని సాక్షులతో ఆడి సంసారం అనే గూడు కట్టుకొని ఈ గూటిలోనే కాపురం వేసి భార్య రామలక్ష్మణుడు ఇద్దరు పిల్లలు కానీ సాది పెంచి పెద్ద వేసి పెళ్లిళ్ళు వేసి సుఖపడి వయసు లోపల భార్య ఇక నేను భార్య సరమ్మ నేను ఉన్నారా ఏ ఊరికైనా ఏ పల్లెకైనా ఓ భార్య సరమ్మ నేను ఏ పనికైనా పొద్దు ఇంటికి రాకపోతే నా భర్త ఇంకా రాకపోయినారి అదో తెలవ కాడ భార్య సరమ్మ నేను పోయి ఇంటికి వచ్చి నా భర్త తింటారి అగో కాళ్ళకు నీళ్ళు ఇచ్చి నువ్వు దుడ్డ తీసి కట్టువులన్నీ వేసి కన్న తల్లి నీరు కట్టవలసి ఉంది భార్య సరమ్మ నా కన్ను పెట్టినారు ఇది ఏమని చెప్పినా భార్య సరమ్మ నేనున్నంతసేపు
నీకేం బాధ లేదు నేను వేయిన తెల్లారి భార్య నీ కట్టం చూడారాదు అంతసారి గారి పెద్దవాడిది మీకు వేరకు బుక్కడంతా పెడితే బిడ్డ మీ ఇంటి ముందు కావాలంటది ఏదన్నా ఒక్క మాట అంటే నా కొడుకు వెంకటేదు మీ అమ్మరొక్క మాట అంటే బిడ్డు నా భర్త రాకుంటే ఈ బాధలు పోవునని గిరగిర ఊరికొచ్చి నా ఫోటో చూసుకుంటా మీ అమ్మాయి నేను పోతా ఉన్నా మీరయ్య ప్రాణం పొందా ఓ కొడక లేదు నేను మనున్నాను నిజంగా నా కొడుకు మనవడు రియాజు నా మనవరాలు సహస్రాన్న నాకు ఇద్దరు మనవారాలు నేను సంబుర బాధ్యం మీరయ్య ప్రాణం పొంగా నేను కొట్టుకోని తనకింటి మనసు కొట్టుకోలేదు దాని మనసు కొట్టుకోలేదు నవ మాసాలు మోసి కుల్లెడి గుల్లగల్లవు ఓ తల్లి పోతవ్వా అవరి గర్భాలవ్వా నలుగురు కొడుకుల పుట్టే అవ్వా నేను అందత్త తిన్నోని అవ్వా ఓ తల్లి పోతవ్వా నేను కాయల కట్టు వేసి కట్టి అమ్మ నీకు ముక్కడు అన్న పెడతారా నీ కన్న కడుపు కట్టి వచ్చి అమ్మా నీ ప్రాణ చేతులు ఎంతో వేసి అమ్మ నేను పోతా ఉన్నా మీరయ్య ప్రాణం వంగా మీరు పట్టుకోరి అగో అన్న విడుచుకోరి ఓ అన్న మల్లన్నా ఓ అన్న ఎంకన్నా ఓ అన్న కోరయ్యా ఒక తల్లి గడుపారు అన్న నలుగురు అన్నదమ్ములు పుట్టిన నలుగురికి నేను ఒక్కరిని వెళ్ళిపోతున్నా అన్న వల్లన్నా నేను నీ కుడి బుధం లాంటి అన్ని అన్నా ఓ అన్న ఎంకన్నా మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నలుగురు అన్నదమ్ములు ఒక్క చోట కూర్చొని ఒకరి కట్ట ఒకరికి ఎప్పుకున్నావు ఒకరి బాధ ఒకరికి ఎప్పుకుంటుంది అన్న సిద్ధోటి అన్నా నేను చిన్న కొడుకునంటే బాబురయ్యే కొడుకు వీరయ్య వీడాలి అది నాలుగు భాగాలై పుట్టి అన్నా నేను వెళ్ళిపోతున్నది అన్నట్లకెళ్ళి కంట పరుగు లోపల అన్నాతరం దాడిపోతున్నది అన్నదేను కానీ
అన్న కొడుకు కొడుకు ఉంటా ఉండు బిడ్డ ఉంటా ఉండు బిడ్డ పైన మరి ఏనాడు వీరయ్య ప్రాణం పోంగా విల పట్టుకొని నలుగురు అందరూ బుద్ధి గారు చెప్పి తన అన్న కొడుకులైనా ఓ కొడక రాదు నా కోడల మంజులా ఓ కొడక చోకు నా కోడల సత్య ఓ కొడక మయాసు నా కోడల మంగవ్వ కొడక కమలాకరు కోడల సప్నవ్వ ఓ చిన్న కొడక కమలాకరు మీ అన్న పైన అయ్యలారా అగో ఇవల్ల ఈ రోజున మా రాజు వీరయ్య ప్రారంభంగా అందరమ్మలకే మాట చెప్పిండు ఆడబిడ్డలకే మాట చెప్పిండు కన్న తల్లి కోసం వీరికి తన మనసు కట్టుకున్నాడు కట్టుకున్న భార్య ఎడవాసి కనుకున్న తేలి ఎడవాసి కంచంత బలము లోపల సక్కాని వీరమ్మ పల్ల ఏరినాడు పల్ల ఏరినాడు భ్రమకల్ల వీరన్న పేరు ఇవల్ల తెల్ల తెల్ల దాకా చూడుందయ్యా వీరన్న పేరు వీర కథ ఇప్పించే భక్తులు ఎవరు కథ ఇప్పించే భక్తులు అయినా వీరన్న అన్నదమ్ముల కొడుకులు వారి సంస్థానం లోపల కొడుకు రాజు కోడల మంజుల కొడుకు అశోక్ కోడలు సత్యవ్వ గారు మరి కొడుకు మహేష్ మంగవ్వ మరి కమలాకరు స్వప్నవ్వ కమలాకరు ఎదురుగా వీరయ్య అటువంటి అన్నదమ్ముల కొడుకులు ఐదుగురు అన్నదమ్ములు కలిసి బ్రహ్మగారు మా బాపు లేక బాపు అటువంటి అందరికన్నా చిన్న బాపు అటువంటి ఏనాడు వెళ్ళిపోయారని అయ్యలారా చిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు రామా రామా అని అనుకున్న కానీ అనగలింటే రోమాలు బాబాలు ఎడమాసి పోకు మరి రామా రామన్న రెండక్షరాలు మా చిన్నబాబు జీవాత్మ సర్కముల రెండు మెట్లాయి సర్కముల చక్కని బాట దొరకాలని అటువంటి ఏనాడు చూసిన రాజంపేట గ్రామం నుంచి కాడలో నంపి 12,016 రూపాయలు కట్నం ఇచ్చి తెల్ల దాకా మా పుణ్యకథ మా తర్వకథ ఇటువంటి ఏనాడు చూసినవా శ్రీమంతుడు శ్రీవల్లి దేవి కథ వేదము మరి ఎట్లా ఉన్నది సుశీలగాడు ఏమనుకుంటుంది ఇవాళ నా కూడా తల్లివారింటికి వెళ్ళిపోతారంటుంది నా గర్భాన నాకు ఒక బిడ్డ ఉన్న కానీ అటువంటి నాకెంత సంబరం ఉందనవ్వా అటువంటి ఆడ ఒకసారి రాకెట్ల పండుగ వచ్చి బిడ్డ ఉంటే కొడుకు రాకెట్ కట్టు కావచ్చు పోనాడు మంగళార్తి పట్టు నా బిడ్డని కలకల కలకల కన్నీరు ఇస్తుంది ఎందుకంటే కలిసినవా చెప్తే వింటలేదు పడక శ్రీమంత రాజ కొడలా చంద్రేశ మనసులో పుట్టడు బాధ ఉన్నది పుట్టడు బాధ పెట్టుకోని చిత్రేఖ
ఇక బిడ్డ మీరు పోతవన్నోళ్ళు వస్తుంటే ఆవిడ నేను వెళ్ళిపోను బిడ్డ నువ్వు బొమ్మన్న వెళ్ళిపోడే అంతన్న వెళ్ళిపోడే అటువంటి కోడలు ఉండాలి బిడ్డ ఏమైంది నాకు రోగం పుట్టిందా నా సొంతలు ఊరికి నలుగురు ఉండాలి ఊరు మంచిగా ఉంటుంది ఏమైతుంది అత్తలు ఉండాలి కావచ్చు నలుగురు అత్త కోడని దూరకుంటే ఇంకా ఉంచుకున్నాడు కొత్త రకమే కోడలు వచ్చింది అవగారి అత్త సంవత్సరం అవుతాను అవునమ్మా నువ్వు ఏమన్నా కానీ నీ మాట అయినా కాదు బిడ్డ ఉంటుంది నీ బిడ్డను పండుగ తీసుకొచ్చుకుంటావు బిడ్డలు కనుక నేను అత్తను అత్త ఎంత కాదన్నా కానీ రమయ్యమో నా దాని పంట తీసుకొని తన పట్టణమైన పూరి పట్టణం అని చేరవచ్చి తల్లిదండ్రులు కలిసి అమ్మవారి కోడలు శక్తి లేక భర్త తీసుకొని వచ్చి అమ్మగారింటి కాడ ఉన్నదమ్మా శశిరేఖ చూడ ఉండగా లోపలనే అమ్మా అమ్మవారి శుద్ధిలో రానిదా గుండెలకు బిల్లు వాని జాలగుండ తల్లు అన్నదవ్వా కోడలు శశిరేఖ ఎంత వద్దు వద్దు అన్న కానీ నా మాటను లేక తా తల్లి గారింటికి వెళ్ళిపోయి అమ్మ అదే నా గర్భం లోపల నాకొక్క బిడ్డుంటే పండుగ వచ్చింది నావే నా బిడ్డ అన్నప్పుడు పండుగ పాప వచ్చింది అని అబ్బగారింటికి నా బిడ్డ నా దగ్గరికి చేరదాకపోవనా నా గర్భాన పుట్టిన నాకో బిడ్డుంటే నేను అన్న కొడుకు చెల్ల అవుతుంది రేపు రేపటికల్లా నా కొడుకు కొత్త ఇల్లు కట్టుకున్నా కానీ కూరాడు పెట్టుకుంటే కూరాడు బిడ్డ అవుతుంది నా కొడుకు ద్వారా ఉట్టి కూడా జరిగింది పండుగ నాడు రాకుండా పప్ప నాడు రాకుండా అన్నేళ్ళ పండుగ ఇట్లా పుణ్యం నాడు నా బిడ్డ నా ఇంటికి వచ్చిపోతుంది మీద మనసు పట్టరే అమ్మా బిడ్డ మీద మనసు పట్టది ఆ తల్లిలో పిల్లల్లో ఉన్నది నా భర్త సురేంద్ర మహారాజు నా భర్త ఏడు వచ్చినాక నా కోడలు కొడుకన్న మాట నా భర్తతో చెప్పి నేను బిడ్డను కన్నదాన్ని కావాలి అనుకోని ఆ తల్లి లోకిళ్ళల్లో ఉన్నది ఆ భవనాలలో బలయ్యారాజమండ్ల వరకల్లా రాజ్యమేళ వేయండియ్యా రాజా సురేంద్ర భవనాలు వేడిగైనా భవనాల వేడిగైనా కూర్చున్నది ఆ తల్లి పిల్ల వచ్చుకొని కళ్ళ కొంద తల్లిలో పోతున్నది ఆ ఏడు భార్యలు రాజు చూసినాడా నవ్వు ఉంటే దాని కళ్ళ పొన్న తల్లిలో పోతున్నది ఎంతో తిన్నదేనో బామాని మనసులో పడి బాగున్నా
నా మాటను ముయ్యలేదు బాబా మీ మాట నేను ముయ్యలేదు ఈ వల్ల ఈ రాజు బాబారు కళ్ళ పొంద కందిళ్ళు పోతున్నాయి అమ్మా మనసున్నా బాలయ్య నాతోటి రాజేర వచ్చి బామా ఎవరు ఏమన్నారు బామా ఎందువరకు చిన్నవేను బామా మనవ కన్న కొడుకు ఉంటాలని కొల్లారు మళ్ళీ గడ్డి కోటొక్క దేవతల పూజ చేసి బామా మన ఒక్క కొడుకును కన్నావు బామా మన కొడుకు లగ్గం వేసేదాకా లగ్గం వేయాలని బాధపడ్డాం కొడుకు లగ్గం వేసినావు కోటలు తీసుకొని వచ్చినావు బామా ఏమి బాధ కలిగిందమ్మా ఎందుకు నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అడిగినమ్మా నాగరావే ప్రాణ వల్ల నాగరావే ప్రాణ వల్ల నడిపించే నాగరావే ప్రాణ వల్ల మనసులోన బాధయ్య బాధలుంటుందా మనసులోన బాధయ్య మహారాజా మనసు లోపల బాధ ఏమిటంటే నాదా మరి వల్ల ఈ రోజున నాదా మన కోడలు మన కొడుకు నా దగ్గర ఏదో వచ్చినాదా కోడలు చెట్టుదే గయవంచినాదా అత్తమ్మ మా అవ్వగారింటి కాడికి వెళ్ళి ఉత్తరం వచ్చింది అత్తమ్మ బతుకమ్మ పండుగల్లో నేను వెళ్ళిపోతాం అత్త అని నాతో చెప్పింది అద్దు బిడ్డ కొడలా లోగిళ్ళల్లో ఉండు అంటే వెళ్ళి మాట అన్న నా మాట వినకుంటా మాటకు వల్లబడి ఓ అత్త నువ్వు కన్నది బిడ్డ ఉంటే నువ్వు పండుగకు రోజు కట్టుకోపోదావు పప్పానికి రోజు కట్టుకోపోదావు అని నాకు మాట మా అత్తాడి కొడుకుని తీసుకొని అత్తగారింటికి వెళ్ళి మరి అత్తగారింటికి దాన్ని వెళ్ళిపోయింది నాదా పడుకు పడుకు మీదయ్యా బంగారు ఉంటుంది బంగారు మనకు మిద్దరు బంగారు మేడల్లో మనం ఒంటరిగా వల్ల అవుతున్నాం అదే మన గర్భాన మనకొక్క బిడ్డుంటే పండుగ వచ్చిన్నాడు పాపం వచ్చిన్నాడు రావే నా బిడ్డ అని పొందుతారు ఒక మాట చెప్తే అల్లుంది తీసుకొని మన బిడ్డ మన ఇంటికి వచ్చినా ఇక బతుకమ్మ పండుగల బతుకమ్మ వేసుకొని నేను పెద్ద గౌరమ్మ కట్టుకొని కదా నేను వెళ్ళిపోతే మన ఎంత బిడ్డ పండు గౌరమ్మ కట్టుకొని నాతో రాకపోము నాన్న మనకొక్క బిడ్డ మనకొక్క బిడ్డ సంతానం లేదునా మనకొక్క బిడ్డ మనవకన్న కొడుకు తోడనాదా మనకొక్క బిడ్డ ఉండాలి నాదా మనకొక్క బిడ్డ ఉంటే తాత కాకుండా మంచాల వద్దనాడు ఇక బిడ్డకేరు బాధ అన్నాడు తేననక తెలవనక ఇల్లు ఇరువాట వనక బిడ్డ గిడ ఉడికచ్చి మంచం ఊరి చుట్టూ తిరిగి అవని బిడ్డ నచ్చిందే అవ్వా